తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరించి కేబినెట్ నిర్ణయం చేసింది. ఇది ప్రత్యక్షంగా స్థానిక రాజకీయాల మీద, పరోక్షంగా రాష్ట్ర రాజకీయాల మీద అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే బీసీ నాయకులంతా ఈ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని పట్టుబడతా ఉన్నారు. అంతేకాదు జనాభాలో తమ వాటా ఆధారంగా అన్నింటా ప్రాతినిధ్యం కోసం బీసీ సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 40% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామన్న సందర్భం వచ్చిన ప్రతిసారి కోర్టులో వివాదం అవుతా ఉన్నది. గణాంక వివరాలు లేకుండా రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారని కోర్టులు చీవాట్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30లోగా కులగణన తాలూకు అన్ని పనులు పూర్తి చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. మండల గ్రామస్థాయి నేతలు ఇప్పటి నుంచే పదవుల కోసం ఎవరికి వారు ప్రత్యామ్నాయాలు చేసుకుంటా ఉన్నారు. గ్రామ మండల స్థాయి నేతలు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 42% రిజర్వేషన్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుంటే ఇక తమకు పండుగనేనని, పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని ఎంతో మంది ఆశతో ఉన్నారు అక్కడ. ఒకవేళ రిజర్వేషన్ అమలు కాకపోతే గతంలో కొన్న రిజర్వేషన్లకు అతీతంగానే రాజకీయ పార్టీలు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనాతో ఉన్నారు.